హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో రజాకార్ సినిమా ఈ 15కి మన ముందు రాబోతుంది. నిజంగా తెలుసుకోవాల్సిన చరిత్ర గురించి, హైదరాబాద్ వాళ్ళు పడిన ఇబ్బందులు అండ్ దానివల్ల మనకు వచ్చిన స్వతంత్రం, ఈ రోజున ఈ ప్రజలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పిన డైరెక్టర్ గారు అండ్ ఆల్సో ఇందులో యాక్ట్ చేసిన వేదిక గారు మన ముందున్నారు. సో వాళ్ళతో ఈ మూవీ గురించి విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ. రైట్ సార్, సో రజాకర్ అది ఒక నిశ్శబ్ద మారణ హోమం అంటున్నారు. అంటే చాలామందికి తెలియదు నిజంగా ఆ పోలీస్ యాక్షన్ గురించి కానీ, మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయన తీసుకున్న చేంజెస్ ఏంటి, ఎలాగా ఇక్కడున్న నిజాములను తరిమి కొట్టడం జరిగింది అన్న విషయాలు చాలామంది తెలియదు. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు జనాల ముందుకు రావడానికి అంటే ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ కారణం ఏంటి? అంటే మన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు సొంతం ఎప్పుడు వచ్చిందో కనీసం తెలియని పరిస్థితుల్లో మనం పెరుగుతున్నాం 75 సంవత్సరాలు. అంతా అంటే వాళ్ళు నిశ్శబ్ద మారణహోమం ఆ రోజు నిశ్శబ్దం కాదు, పెద్ద సౌండ్ చేసింది మారణహోమం, కానీ దాన్ని సైలెంట్గా ఉంచారు. అందుకని మన నిశ్శబ్దం అది సైలెంట్గా ఉంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన అస్తిత్వాన్ని, మన చరిత్రని, మన ఉనికిని, మన పోరాటాన్ని, మన పోరాట యోధుల్ని, మన పూర్వీకుల్ని అందరినీ ఎవరికి తెలియకుండా చేశారు. కాబట్టి ఏంటంటే ఇప్పటికీ మనం కూడా ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళగా తెలియజేయకపోతే మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు మనం కూడా చరిత్రహీనం అవుతాం. కాబట్టి ఏంటంటే ఈ చరిత్ర తెలుసుకోవాలి అనే ఉద్దేశం, తెలియజేయాలనే ఉద్దేశం, ఆలోచన నాకు, మా కంపెనీకి, మా ప్రొడ్యూసర్ గారికి రావడం, అది సినిమా చేసి ఈరోజు మీ ముందు తీసుకొస్తారు. సో ఇదంటే ఒక సినిమాగానే మనం చూసుకోవచ్చు. అంటే జనాలకు మీరు చెప్పాలనుకున్న దాన్ని బట్టి ఇదో కమర్షియల్గా కానీ లేదంటే ఈ ప్లాట్లో ఆలోచించుకుని తీసింది అయితే కాదు. ఎందుకంటే మీరు రాఘవేంద్రరావు గారి దగ్గర చాలా సినిమాలు వేరే డైరెక్టర్స్ తమిళ్లో కూడా చేసి వచ్చారు ఇక్కడికి ఇండస్ట్రీకి. సో మీరు ఇలా చేసి వచ్చిన తర్వాత వెళ్ళాలనుకుంటే కమర్షియల్ ఫిలింతో వెళ్ళొచ్చు. బట్ రజాకర్ లాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని జనానికి తెలియాలి అని చెప్పి తీసుకురావడం అనేది ఒక ఖచ్చితంగా ఇది ఒక డేర్ స్టెప్ అనే చెప్పొచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి. సో అంటే ఒకటేంటంటే సినిమా అనేది ఒక కమర్షియల్ కమర్షియల్ అంటే ఏంటి అంటే జనాలు ఎక్కువ రావడం, ఒకటే మాట చెప్పాలి. ఆ జనాలు రావడానికి, వాళ్ళు వచ్చిన తర్వాత కమర్షియల్గా ఉందా ఎలా ఉందా చూసుకోవడానికి చాలా కాంటెంట్ ఉంది ఇందులో. ఆ కంటెంట్లో కమర్షియాలిటీ ఉంది, వైలెన్స్ ఉంది, రియాలిటీ ఉంది. కాబట్టి ఏంటంటే ఏదో ఒక హీరోతోనో హీరోయిన్తోనో అనే చేయాల్సిన అవసరం లేదు. ఒక కంటెంట్తో చేస్తే హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అది ఉంది. ఇంకోటి ఏంటంటే జానర్ మారింది, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకటి పట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఎంత ఇన్నోవేటివ్గా ఉంటే అంత బాగుంటుంది. కాబట్టి ఏంటంటే నాకు ఇది డేర్ స్టెప్ అనే కాదు, దగ్గర ఇప్పుడు జానరే మారింది కూడా నాకు ఇలాంటి అవకాశం వచ్చింది. కాబట్టి ఏంటంటే నేను ఎంతో డేర్ చేశాను నేను అనుకోవట్లేదు. నేను సినిమా చేశాను, మంచి సినిమా చేశాను అంతే. మంచి కంటెంట్ దొరికింది, మంచి ప్రొడ్యూసర్ అవకాశం ఇచ్చారు, చేశాను అంతే. సూపర్ సార్. రైట్, వేదిక గారు, హౌ విల్ బి యువర్ క్యారెక్టర్? అంటే మాకు మీరు ఒక బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ ఈ రకంగా తెలుసు, బట్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం విచ్ మీరు ఇప్పటిదాకా టచ్ అయిన జోనర్ అనుకుంటున్నా. సో ఇన్ దిస్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ స్టార్ చెప్పినప్పుడు కదా, వాట్ మేడ్ యూ టు మేక్ ద మూవీ? యాక్చువల్లీ తెలుగులో నేను ఒక పీరియడ్ ఫిల్మ్ బాణం తర్వాత చేయలేదు. సో సంతవ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను ఈ ఫిల్మ్లో. ఒక బైరంపల్లి ఊర్ విలేజర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఆ కాలంలో సామాన్యులు కూడా పోరాట యోధులు అయ్యారు. సో ఐఎమ్ హ్యాపీ టు బీ ప్లేయింగ్ సచ్ అ స్ట్రాంగ్ క్యారెక్టర్. అండ్ ఈ ఫిల్మ్ ముందు నాకు తెలీదు దట్ హైదరాబాద్కి ఇండిపెండెన్స్ 17 సెప్టెంబర్ 1948 వచ్చింది అని. సో చాలా షాక్ అయ్యాను. మన కంట్రీ హిస్టరీ పற்றி మాకు తెలీదు. So I felt very bad that I didn't gather the information because ఎందుకంటే చాలా సామాన్యులు అండ్ పోరాట యోధులు చాలా మంది త్యాగం చేశారు ఈ ఇండిపెండెన్స్ కోసం. సో I felt lucky to be offered this film and happy to be a small part of Razakar. సార్, మూవీ చేసేటప్పుడు యూ హ్యావ్ టు మేక్ ద పాస్ట్ క్రియేటివ్ థింగ్స్ గతానికి. ఎందుకంటే మీరు 1947 ఆ టైంలో చేస్తున్నారు. ప్రజెంట్ సంబంధించి దానికి కావాల్సిన ఖర్చు కానీ ఏదన్నా కానీ విచ్ సమ్టైమ్స్ ఇట్ క్రాసెస్ ద బౌండరీస్ టు. సో ప్రొడ్యూసర్ గారి నుంచి ఏ రకమైన సపోర్ట్ వచ్చింది అండ్ ఎంతవరకు మీరు అనుకున్నట్టుగా తీయగలిగాను అనుకుంటున్నారు? 100% అనుకున్నట్టుగా ప్రజెంట్ చేయగలిగాను. బికాస్ నాకు ఈ హిస్టరీ తెలుసు కాబట్టి, ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేశాను సినిమా కోసం కాబట్టి, యాజ్ ఇట్ ఈస్గా అనుకున్నట్టుగా చెప్పగలిగాను.
అది చెప్పే విధంగా నాకు ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సహకరిస్తూనే వచ్చారు తప్ప ఎక్కడ కూడా తను బ్రేక్ వేయలేదు. నాకు బడ్జెట్ పెరిగిపోతుందనో లేకపోతే అలాగని ఇలాగని ఏమీ లేదు. ఆయన పూర్తిగా నన్ను నమ్మారు, నేను ఏం కావాలంటే చేశారు. కాబట్టి 100% నేను అనుకునేది చెప్పగలిగాను. సో ఫ్యూచర్ వచ్చే ఫిలిమ్స్ అన్సంగ్ లీడర్స్ గురించి ఏమన్నా ఉండబోతుందా, లేదంటే అవుట్ ఆఫ్ దిస్ ప్లాట్ వచ్చి ఏమన్నా కొత్తగా చేయాలని? అది ఇంకా చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ మనకు వచ్చే అవకాశం, మనకు ఒక హీరో అవకాశం ఇవ్వాలి, ఇంకొక ప్రొడ్యూసర్ అవకాశం ఇవ్వాలి. వాళ్ళకు ఒక టేస్ట్ ఉంటుంది, వాళ్ళకు ఒక ఆలోచన విధానం ఉంటుంది. అది నాకు నచ్చాలి, సింక్ అవ్వాలి. అప్పుడు కానీ మనం అంత క్లియర్ చెప్పలేము. హీరో ఎవరన్నా ఉన్నారా సార్? ఉన్నారు నాకు దాదాపు మనం డైరెక్టర్ అంటే ఇంకా కథలు చేసుకుంటూ ఉంటాం కదా, చాలా లైన్స్ చేసి పెట్టుకున్నాను. వచ్చే అవకాశాన్ని బట్టి అందుకని నాకున్న కోరిక ఏంటంటే కొంచెం డిఫరెంట్ జానర్లో చేయాలి, డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో చేయాలి. రెగ్యులర్గా చేయడం మాత్రం నాకు ఇష్టం లేదు. కొంచెం టైం తీసుకుని మళ్ళీ ఒక డిఫరెంట్ జానర్, మళ్ళీ ఒక డిఫరెంట్ జానర్. మా అంటే ఎన్ని చేస్తాం, ఒక 4-5 సినిమాలు చేస్తామేమో మన జీవితకాలంలో. కాబట్టి అవి బాగుండాలి తప్ప ఈ రోజుల్లో ఏదో ఒకటి చేసి మళ్ళీ ఉన్న పేరు పోగొట్టుకోవడం ఇష్టం లేదు. సూపర్. సో వేదిక గారు, యు ఆర్ డూయింగ్ ద మూవీస్ విత్ ఎ బ్రేక్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అనుకోవచ్చు. ఎందుకంటే ముని, విజయదశమి, బాణం, మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఒక సినిమాతో వచ్చారు. అండ్ రీసెంట్గా బంగారాజు, నాగార్జున గారితో కాంచన. అంటే అవి తమిళ్ అండ్ తెలుగు, బట్ డైరెక్ట్ తెలుగు. ఎందుకంటే నేను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్నాను, లైక్ తమిళ్ ఇండస్ట్రీ, హిందీ, కన్నడ, మలయాళం. సో అప్పుడు ఐ హ్యావ్ టు గో అండ్ వర్క్ ఇన్ అదర్ ఇండస్ట్రీస్. But I try and. But Telugu people are waiting for you. Even I'm waiting to, obviously. Actually, Telugu people owned you. You are doing dubbed film also. Yeah. But Telugu people owned you and treating you as our own Telugu girl. Naku kuda Telugu, language kuda chala, ishtam. So I would love to work here. And ippudu nenu Razakar tarvata oka pedda banner tho web series చేస్తున్నాను. తెలుగులో మాత్రమే కాదు, ఇండియాలో ఒక పెద్ద బ్యానర్ ఉంది, పెద్ద బ్యానర్, అండ్ ఒక టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో చేస్తున్నాను, టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాను. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్. టైటిల్ రోల్ ప్లే మీదే కంప్లీట్. యా, వుమెన్ ఓరియంటెడా? వుమెన్ ఓరియంటెడ్, I not necessarily, but because it has a lot of other good characters also. But see, I mean, I don't like to differentiate between woman-oriented and male-oriented, Dominative characters will be there. Yes, it is. You can say that. And ఇంకొక ఫిల్మ్ ఫియర్ చేస్తున్నాను. అది కూడా ఒక మంచి స్క్రిప్ట్, హరిత గోగిన్ అని ఒక డెబ్యూటాంట్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు. So it is a fabulous role again, full performance oriented, and yeah, I'm very happy to be part of such wonderful projects other than Razakar, which are coming up in Telugu. Super. So sir, అనసూయ గారితో ఫస్ట్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అండ్ లేటర్ ఆమె సాంగ్ చూసో లేదంటే వచ్చిన అప్లాస్ చూసో కొంత క్యారెక్టర్ కూడా ఆమెది ఉంది సినిమాలో అని ఒక టాక్ అయితే ఉండింది. షీ మేడ్ ద కీ రోల్ ఇన్ ద మూవీ అని. సో ఎంతవరకు నిజం సార్? తను ఒక్కరే కాదు, ఎవ్రీవన్ క్యారెక్టర్స్ ఆర్ ప్రెటీ ఇంపార్టెంట్. ఒక హీరోలు అంటే ఏంటంటే ఇవి ఎపిసోడిక్ స్టోరీ. ఒక దగ్గర ఒక పోరాటం, ఒక దగ్గర ఒక పోరాటం, ఒక దగ్గర ఒక పోరాటం జరిగింది. సో ఏ పోరాటంలో ఏ ఆర్టిస్ట్ మనకు బాగుంటారని ఆలోచించి అనసూయ గారిది బతుకమ్మ సాంగ్ ఇంకొక కొంత సీక్వెన్స్ ఉంటుంది, వేదిక గారిది ఇంకొక ప్లేస్, ప్రేమ గారిది ఇంకొక ప్లేస్, ఇంద్రజ గారిది ఇంకొక ప్లేస్, బాబీ గారిది ఇంకొక ప్లేస్, చందుది ఇంకొక ప్లేస్, ఇట్లా అలా డివైడ్ చేసుకుంటుంది. ఓకే. సో బట్ కంప్లీట్ తెలంగాణ పార్ట్ కవర్ చేస్తాం, అంటే ఇక్కడ జరిగిన ఇష్యూస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్. యా, తెలంగాణ, మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు, కర్ణాటకలో కొన్ని జిల్లాలు, మొత్తం 16 జిల్లాలతో కూడిన హైదరాబాద్ సంస్థానం ఇది. ఈ హైదరాబాద్ సంస్థానంలో జరిగిన పోరాటంలో కొన్ని ఊర్లన్నీ తీసుకున్నాం, దాదాపు అన్నీ కవర్ చేసాం. దాదాపు అంటే ఈ టైం సరిపోతుందా సార్ మనం చెప్పాలనుకున్న కంటెంట్ని ఆడియన్కి డెలివర్ చేయడానికి? దిస్ టైమ్ వాట్ యూ హ్యావ్ టేకెన్ సరిపోదు. చెప్పాలనుకున్న కంటెంట్ సరిపోదు, అంటే చెప్పాలనుకున్న కంటెంట్, ఉన్న కంటెంట్, ఉన్న హిస్టరీ సరిపోదు. నిజాం హిస్టరీ 224 సంవత్సరాల చరిత్ర. అవును. తర్వాత రజాకార్ విషయమే తీసుకున్న 1936 వచ్చింది, 1948 ఎండ్ అయింది. ఇంత తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఏంటంటే మనం ఒక థ్రెడ్ తీసుకొని ఆ థ్రెడ్లో ఎలా ఏది ఇన్సర్ట్ చేయగలం చాలా ఉంటుంది. ఇక్కడనే ఇంకో పెద్ద సమస్య ఉంటుంది, ఇది ఇన్సర్ట్ చేయలేం, ఏదో అలా కొన్ని మాత్రమే. అంటే జస్ట్
సముద్రంలో ఒక స్పూన్ వాటర్ చూపించగలిగాను నేను, అంతే తప్ప ఇక చాలా ఉంది హిస్టరీ. అంటే మీరు హిస్టరీ ఈ పార్ట్ తీసుకోవడానికి కారణం మీకు దాని మీద ఇంట్రెస్టా, లేదంటే అంటే మనకు కూడా చాలా, మీకు కూడా చాలా తెలిసి ఉండకపోవచ్చు, మీరు కూడా చాలా స్టడీ చేసి స్క్రిప్ట్కి వెళ్ళి ఉండొచ్చు. సో ఏంటి మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఈ కథని ఎంచుకోవడానికి మెయిన్? అదే డిఫరెంట్ జానర్ చేయాలనే ఆలోచనతో ఎప్పుడు ఉంటాం కాబట్టి అది ఒకటి. ఇంకోటి ఇందులో చాలా కాంటెంట్ ఉంది. అంటే మామూలుగా ఒక సినిమా చేసి ఒక 60, 70, 80 సీన్లు చేసుకుంటే ఇక్కడ ఈ బ్లాక్ బాగుంది, ఇది కొంచెం రన్ తీసుకుంది, ఇక్కడ ఇదంతా ఇందులో అట కాదు. ప్రతి సీను ప్రతి సెకండ్ కూడా ఇంట్రెస్ట్గానే ఉంటుంది అన్నట్టు. సో ఇంత మంచి కథ ఉన్నాక ఆటోమేటిక్గా మన మైండ్ అట్ అవుతుంది కదా. అవును, అంతే. అలా అలా తీసుకున్నదే. ఇంకోటి ఎవరు చెప్పలేదు, కొత్తగా మనమే చెప్తున్నాం ఫస్ట్ టైం. మనం ఏంటంటే ఒక డైరెక్టర్కి ఫస్ట్ మనమే చెప్తున్నాం అనే ఛాయిస్ రావడం చాలా అదృష్టం, చాలా లక్. అది ఇందులో ఉంది కాబట్టి నేను టేకప్ చేయాలి. సూపర్ సార్. సో వేదిక గారు, వీ హ్యాడ్ ఎ రూమర్ దట్ వేదిక ఈజ్ ఎ సింగర్ అని. అయ్యో, not at all. I'm a very bad singer. I am singer, but I'm a very bad singer. Not a problem for our Bathroom audience. singer. That is fine, you know. Seriously. Yeah, in a way it is good because many people can relate to me because there's so many bathroom singers probably watching this show. So you can sing 2 lines for them, no? Very bad. I'm singer. Sir will sing actually. He's a నేను better singer singer. నా? And that too you asking me to sing in పారిపోతాడు Telugu. కనీసం ఆడ బాత్రూంలో పడుతుంది, నేను అక్కడ పాడను. అసలు మా గొంతులు వింటే వెళ్ళిపోతారు మేము మాట్లాడడానికి ఏదన్నా కూడా. యూ హ్యావ్ టు సింగ్. Okay. Okay, fine. I'll sing. Okay, cut. What is it? Pottu gadda meeda. Pottu gadda meeda. భూమి బిడ్డలారా Bhumi biddalara. నిద్ర పోతున్నారా. That's it. I'll say. పోతూ గడ్డ మీద భూమి బిడ్డలారా బిడ్డలారా నిద్ర పోతున్నారా. పోతూ గడ్డ మీద భూమి బిడ్డలారా నిద్ర పోతున్నారా. కరెక్ట్. సూపర్. ఓకే. So if you start learning the lyrics and you can sing it. It's a chance ఇచ్చవచ్చు. హ్యాపీగా. Why you are saying bathroom singer with that cute voice? రెవల్యూషనరీ సింగర్. Tell me one thing, did you actually hear my Telugu dubbing? Did they actually heard it or not? చాలా బాగుంటుంది, ఎందుకంటే నేర్చుకొని పర్ఫెక్ట్ అయినాక చెప్తున్నాను. But did you hear the Telugu dubbing which I did in Bangalore? But it didn't match? అంటే అప్పటికి అయిపోయింది ఇక్కడ, అప్పటికి సింకింగ్ వెళ్ళిపోయింది కదా. Meaning? అందకాల్ అప్పుడు సింకింగ్ వెళ్ళిపోయింది కదా సినిమా, అందుకని we didn't use that. అయ్యో, బట్ కన్నడ అది బాగలేక కాదు, కన్నడ ఓకే, కన్నడ ఓకే, అది బాగలేక కాదు, ఆల్రెడీ సింకింగ్ వెళ్ళిపోయింది అది. ఓకే. Okay, Telugu, almost from past years you are doing in Telugu movies. Of course, gap వచ్చినా కూడా, బట్ తెలుగు ప్రాపర్గా కంప్లీట్గా ఎందుకు నేర్చుకున్నాను? నేను no wait, how many languages should I learn? Tamil, Telugu, Malayalam, You are a pan-India Kannada, star, you have to Hindi, learn. Marathi, 6 languages I know. So, In future you might be doing మీకు Bhojpuri. తెలుస్తుంది కదా నేను ఏం చెప్తున్నాను, మీకు అర్థం అవుతుంది. అలా ఉంటే చాలు చాలు. స్లోగా మాట్లాడుతున్నాను కానీ మాట్లాడుతున్నాను, ట్రై చేస్తాను. కానీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, రావాలి. కానీ లొకేషన్ లో డైలాగ్ ఎలా చేశారు, ఒక డైలాగ్ చెప్తాను. కొడవలు సేతుల పట్టి ఒకసారి నడం వంచితే 100 ఎకరాలు కోసి కుప్పేస్తాం, గట్లాంటిది గల కుత్తుకెళ్ళిపోయాలమ్మా. సూపర్, పవర్ఫుల్ డైలాగ్. సో యా, తెలుగు వచ్చేసింది అయితే. ఇంకా ఏముంది, మేనేజ్ చేస్తాను లొకేషన్ లో. కానీ ఇప్పుడు తమిళ్లో షూట్ చేశాను పెట్టార్ యాప్, అక్కడి నుంచి ఇమీడియట్ ఇక్కడికి వచ్చాను. సో ఇమీడియట్గా చేంజ్ చేయాలి లాంగ్వేజ్, సో మేనేజ్ చేస్తాను. ఓకే, కానీ లొకేషన్లో ప్రాబ్లం కాదు. రైట్. సో ఆఫ్టర్ సింగ్ ఆల్సో ఐ లెర్న్ దట్ థింగ్ ఐల్ సింగ్. ఆబ్వియస్లీ. రైట్ సార్, రెడీ? ఆఫ్టర్ సింగ్ ద సాంగ్ ఆల్రెడీ లెర్న్. పొత్తు గడ మీద భూమి బిడ్డలరా నిద్ర పోతున్నారా. సూపర్ సూపర్, అది సరిపోతుంది సార్. ఏదో మిస్ చేశాను కదా నడులో. అంటే పోతుగడ్డ దీర్ఘాలు పోతు పోతాయి. If you don't know that, భూమి బిడ్డలరా నిద్ర పోతున్నారా. నెక్స్ట్ లైన్ మీరు. మీ వాయిస్ కూడా బాగానే ఉంది సార్. కొంచెం బేస్ ఎక్కువ ఉంది చక్కగా. నెక్స్ట్ మీరు కంటిన్యూ చేయండి. తెలియదు ఆడియన్స్ పాట గుర్తులేదు.
రీజన్ అదే సార్. ఓకే క్వశ్చన్ ఆన్సర్ నో సాంగ్. రైట్. సో రజాకర్స్ చాలా మారణ హోమం, ఇందాక మీరు చెప్పినట్టే చాలా నిశ్శబ్ద మారణ హోమం చేశారు. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, హీ వాజ్ టేకెన్ ఎ డేర్ స్టెప్. నాట్ ఓన్లీ హైదరాబాద్, కాశ్మీర్ ఉంది మనకి, చాలా ప్రదేశాలు ఉన్నాయి, జూనాగఢ్ లాంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిని అన్నింటి కలిపి ఈ రోజున ఇండియాని యునైట్ చేసి మనం ఇలా కలిసి ఐకమత్యంగా ఉండడానికి. సో ఆయన గురించి ఎంతవరకు స్టడీ చేశారు, ఆయన పార్ట్ ఎలా చూపించబోతున్నారు? ఆయన గురించి అంటే ఆయనది బయోగ్రఫీ ఉంది, సర్దార్ బయోగ్రఫీ ఉంది. రాజా రామ్మోహన్ ఆయన మహాత్మా గాంధీ గారి అబ్బాయి రాసిన బుక్ ఉంది. అది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. అది మొత్తం చదివాను, దాదాపుగా చదివాను. అయితే మన దగ్గరికి వచ్చే టైంకి మనకు కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేయడానికి అతను తీసుకున్న స్టెప్ ఏంటి, నెక్స్ట్ అతని మూమెంట్ ఎలా జరిగింది, అది మొత్తం స్టడీ చేసి అది నాకు సినిమాలు ఎంతవరకు అవసరం అంతవరకు ఇంక్లూడ్ చేశాను. సార్ కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో గాడ్సే విల్ బి ద హీరో అంటారు. ఇట్స్ నాట్ కాంట్రవర్సీ, జస్ట్ అంటే హిస్టరీ తెలుసు కాబట్టి దాని గురించి. గాడ్సే హీరో అంటారు, కొంతమంది గాంధీని హీరో అంటారు. పర్సెప్షన్స్ ప్రకారం చూసుకుంటే గాంధీని లీడర్గా అండ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్గా చూస్తాం. సో గాడ్సేని అలా చూసే వాళ్ళ గురించి ఏమని చెప్పొచ్చు? అంటే నేను మాట్లాడితే ఇంకెక్కువ కాంట్రవర్సీ అయ్యింది. బట్ నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. కొంతమంది పాయింట్ ఆఫ్ వ్యూలో గాడ్సే హీరో. సో ఇప్పుడు ఒకటే, నేను ఒక సినిమా చేస్తాను, ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను నేను. ఒకరు వేదిక గారి కోసం వస్తారు, ఒకరు ప్రేమ గారి కోసం వస్తారు, ఒకరు ఇంద్రజ గారి కోసం వస్తారు, ఒకరు ఇంకొకరి కోసం వస్తారు, అనసూయ గారి కోసం వస్తారు. బట్ వచ్చేది నా సినిమా కోసం, ఈ సినిమా కోసం. పాయింట్ అర్థమైందా? రైట్. అక్కడ కూడా ఈ దేశంలో గాడ్సేకి సంబంధించిన వాళ్ళు ఆలోచించిన విధానం ఒక రకంగా, గాంధీకి సంబంధించిన వాళ్ళు ఆలోచించిన విధానం ఒక రకంగా. ఇంతలోనే ఈ విధానంలో లోపాల వల్ల జరిగింది. కాబట్టి ఇతని కరెక్టా అంటే కొంచెం అది ఇట్లా ఒక క్వశ్చన్తో ఒక ఆన్సర్తో పోయేది మ్యాటర్ కాదు అది. కరెక్ట్. దానికోసం ఒక అప్డేట్ పెట్టుకున్నా కూడా సరిపోదు. అట్లా మనం ఒకసారి కూర్చుందాం సార్, కూర్చోవచ్చు, తప్పేలేదు. అయితే ఏంటంటే ఒకటి ఏం జరిగిందంటే టు నో ద ఫ్యాక్ట్స్. ప్రజలకి చాలామందికి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలియట్లేదు, కొన్నిటి గురించి చాలామంది మాట్లాడట్లేదు. అండ్ ఎవరు అంటే మూవీ పరంగానే కాకుండా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది ఈ రోజుల్లో అంటే, ఓ 10 మంది బాగుంది అన్నప్పుడు 11వ వాడు నేను వచ్చి బాగాలేదంటే హౌ పీపుల్ లుక్ ఎట్ మీ అన్న పర్సెప్షన్స్ చాలామంది మైండ్లో ఉండి, బాగోపోయినా కొంతమంది బాగుందని ఎలివేట్ చేయడం, లేదా బాగున్నదాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో అయితే ఆ 11వ వాడు మూర్ఖత్వంతో మాట్లాడితే తప్పు, అవును. ఆ 11వ వాడు మంచి కోసం మాట్లాడితే ఒప్పు. ఎస్. అయితే మిగతా వాళ్ళు 11వ మాట్లాడేది నిజమా అబద్ధం అని తెలుసుకునేగలిగితే బాగుంటుంది, తెలుసుకోలేకపోతే వదిలేస్తే బాగుంటుంది. దాన్ని పట్టుకొని ఎలానే అనుకో ఇటు అటు 2 డైలమాలు పడిపోతాం. రైట్. అందుకని 11వ వాళ్ళు ఎలా ఉంటారంటే, కొందరు మూర్ఖత్వంతో ఉన్నవాళ్ళు ఉంటారు, కొందరు అరే నిజం తెలియట్లేదు ఏంటి, అవును, తెలిస్తే బాగుండే, ఇంత జరిగితే ఇదేంటి అన్న ఇది ఉంటుంది. సో రెండు వర్గాలు ఉంటాయి, 2 ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఒకటి, ఏ చరిత్రలోనైనా ఏ పురాణంలోనైనా మనకు తెలిసింది ఏంటంటే మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి. ఇక్కడ కూడా అంతే, ఏది మంచి అనిపిస్తుందో అది తీసుకోండి, చెడు అనిపించేది పక్కోడికి హాని చేసేది తీసుకోవడం ఎందుకు, వదిలేస్తే అయిపోద్ది కదా. అవును, అది రైట్. సో వేదిక గారు, యూ హ్యావ్ డిడ్ విత్ లాట్ ఆఫ్ హీరోస్, అండ్ బాలకృష్ణ గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, అండ్ రెస్ట్ ఆఫ్ దిస్ ఐ విల్ సే సమ్ నేమ్స్, యూ హ్యావ్ టు సే అబౌట్ దెమ్, వాట్ ఈజ్ యువర్ వే ఆఫ్ ట్రీట్మెంట్, అక్కడ మీరు పనిచేశారు కాబట్టి. సో కమింగ్ టు విత్ లారెన్స్ గారు, ఫస్ట్ ఆయనతోనే స్టార్ట్ చేస్తా. అండ్ యూ డిడ్ 2 మూవీస్, హర్రర్స్ ఎక్కువ చేశారు ఆయన. అండ్ వన్ క్వశ్చన్ బిఫోర్ గోయింగ్ టు దట్, వేదిక గారికి హర్రర్స్ అంటే ఇష్టమా, భయమా? చాలా ఇష్టం, కానీ యాక్ట్ చేయడానికి ఇష్టం, కానీ చూడడానికి చాలా భయం. అయ్యో. నేను లైట్ ఆఫ్ చేస్తే ఐ కెనాట్ స్లీప్, ఫుల్ లైట్ ఆఫ్ చేయలేదు, లైట్ ఆన్ చేయాలి, లైట్ ఉండాలి, చిన్న లైట్. యా. ఓకే. ఆర్ లైక్ ఐ డోంట్ వాచ్ దట్ మెనీ హారర్ మూవీస్, బట్ ఐ లవ్ హారర్ మూవీస్. Just I close my eyes or close my ears like Why that. you? తప్పలేదు. Okay, so do you believe in those? If there is good, there is bad, there is everything. So I guess it is true. I guess, yeah. Okay, so yeah, coming to don't know. Lawrence garu, your opinion. Amazing dance experience, with him. Working with him, dance. Yeah, working with him and comedy also. He's a fantastic
actor, and he's got a very good sense of humor. So yeah. Both heroes of Arjun and Jadhav garu. One is action and one is family drama. Complete. Iddaru two different. Very talented. Both are very talented. One word, simple, very talented. Yeah, they're multi-talented in fact, because Arjun sir is a director also. He's an actor and action king. So yeah. Balakrishna garu. Childlike innocence and enthusiasm and determination. చిన్న పిల్లడి మనసు. Yeah, he's very very clean-hearted. Yeah, నాగార్జున గారు. evergreen, like ever youthful. Working with only one song, how did you felt? Very nice. We spoke a lot. I got to talk with him so much, and he's so humble and so kind. Yeah, he's extremely like, he's a superstar. What can I say now? Super. So, sir, finalగా 15th రజాకర్ మూవీ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. సో ఏంటి మూవీ ఎందుకు చూడాలి అని ఆడియన్స్ అడిగే క్వశ్చన్కి మీ నుంచి వచ్చే ఆన్సర్. నేనేమంటానంటే ఈ ప్రాంత గాలి పీల్చే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే ఈరోజు ఇంత ప్రశాంత వాతావరణంలో ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామంటే మన వెనక మన అస్తిత్వం కోసం, మన మనుగడ కోసం పోరాటం చేసిన వాళ్ళందరి పోరాట ఫలమే. కాబట్టి ఏంటంటే మన అస్తిత్వాన్ని, మన అమ్మ నాన్నల్ని ఎలా మర్చిపోకూడదు, మన అస్తిత్వాన్ని మర్చిపోకూడదు, మనం హాయిగా ఉండడానికి పోరాటం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో ఆ విషయం ఇప్పటికే తొక్కేయబడింది. దాన్ని ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని ముంతరాలకైనా మనమే చెప్పగలగాలి. కాబట్టి ఎన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చూడాలి, చూపించాలి. సో వేదిక గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ టు. If Vedika has a dream role, what kind of a genre it will be and what director? Something that I've never attempted before. And Genre of movies. genre could be Which genre? Ante horror you said and you did also. it could be anything. You never know. Just I'm more interested about the character. Okay. I'm not so specific about the genre, but it has to be a very, very interesting and a challenging character. And luckily, I've gone to play roles like, Angama in Pardesi, or Vadi Vambal in Kavya Talaivan, or Barnum. In that my name was something very long, which I don't know if I remember now. What a TTBL triple S Subbalakshmi. Thank God I remember. And ఇప్పుడు శాంతవా. సో అలాంటి unique, interesting, challenging characters are my dream roles. రైట్. సో ఆడియన్స్ 15th of March రజాకర్ సినిమా వస్తుంది. నిజంగా ఎక్కడ గాలి పీల్చుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఈ మూవీలో మనకు తీసుకొస్తున్నారు ఏట సత్యనారాయణ గారు. ఇట్స్ నాట్ లైక్ రికార్డ్స్ బద్దలు కొట్టాలి ఇది అని కాదు, బట్ నిజాన్ని తెలుసుకోవడానికి ఒక మంచి అటెంప్ట్తో మన ముందుకు వస్తున్నారు. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో కూడా చెప్పండి. సో దట్ ఇంకా చేంజెస్ చేసుకుని అండ్ ఇంకా మంచి మంచి బెటర్ మూవీస్, సో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కొత్త కాన్సెప్ట్స్తో. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ March 15th. March 15th. Razakar in theaters. థ్యాంక్ యూ.